అరుణాచలం చరిత్ర ప్రధానంగా శివ పురాణాల ఆధారంగా ఉంటుంది. ఇక్కడ శివుడు అరుణాచల పర్వతంగా, అగ్నిస్తంభంగా, జ్వాలాలింగంగా అవతరించారని, బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే నినాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఈ రూపంలో వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది పంచభూత లింగక్షేత్రాలలో అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది. ఇది తమిళ శివ సాంప్రదాయంగా ముఖ్యమైనది మరియు గిరి ప్రదర్శన ఇక్కడ ముఖ్యమైన ఆచారం. పురాణ గాథ వివాదం. సృష్టికర్త బ్రహ్మ, సంరక్షకుడు విష్ణు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. శివుని అవతరణ. వారి వాదనను పరిష్కరించడానికి శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం, కాంతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అదే అరుణాచల పర్వతం. పేరు వెనుక కథ. అన్నమలై అంటే దుర్గమమైన పర్వతం. దాన్ని గొప్పదనాన్ని సూచించడానికి తిరు పవిత్రమైన జోడించి తిరువనమలై అరుణాచలం అని పిలువబడుతుంది. అరుణాచల ఆలయం. ఈ ఆలయం అరుణాచల కొండపాదాల మధ్య ఉంది. ఇది శివుడు మరియు పార్వతికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం దీనిని విశ్వకర్మ శివాజ్ఞతో నిర్మించారు. ప్రాముఖ్యత. పంచభూతలింగ క్షేత్రం. ఇది అగ్ని పర్వతానికి ప్రతీక. గిరి ప్రదర్శన. అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారం. అరుణాచలం అనేది ఒక పవిత్ర క్షేత్రం. ఇది శివత్వం, అగ్ని మరియు శైవ సాంప్రదాయాలకు ప్రతీక. అందరూ రుణపడి ఉంటారు. వేలాది మంది, కోట్లాది మంది తెలుగువారు ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకుంటారు స్వామివారిని.